రణవీర్ టైం అయిపోయింది. ఈ అమర్ నా కూతురు నాకు అప్పచెప్పలేదు కదా! కాబట్టి ఈ ఆకాష్ గాడి ప్రాణాలు పోవాల్సిందే అని ఆకాష్ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని పీకి పడేస్తాడు. ఆకాష్ అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆక్సిజన్ మాస్క్‌ను కూడా పూర్తిగా తీసేయటంతో ఇక బ్రీతింగ్ అందక చావుతో పోరాడుతూ కొట్టుకులాడుతూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే అమర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అమర్ వస్తూ ఉండటంతో రణవీర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. రేయ్! అంటూ అమర్ రణవీర్‌పై విరుచుకుపడిపోయి ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటే, రేయ్! ఆగరా! ఎక్కడికి వెళ్తావురా! అని రణవీర్ ఆకాష్‌కి ఆక్సిజన్ మాస్క్ పెట్టనివ్వకుండా అమర్‌ని అడ్డుకుంటూ ఉంటాడు. అయినా కూడా అమర్ రణవీర్‌ని తోసిపడేసి ముందుగా ఆకాష్‌కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఇక రణవీర్, అమర్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అమర్ రణవీర్‌ని ఒక్క తోపు తోయటంతో కింద పడిపోతాడు. వెంటనే ఆకాష్‌కి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసే లోపలే రణవీర్ ఒక పెద్ద రాడ్ తీసుకొని అమర్‌పై దాడి చేస్తూ ఉంటే అమర్ అడ్డుపట్టుకుంటాడు. ఇంకోవైపు బాగీ, రాథోడ్, ఇన్స్‌పెక్టర్ ముగ్గురు కూడా ఈయనెక్కడా అని అమర్ కోసం వెతుకుతూ ఉంటారు. ముగ్గురు ఒక చోటికి దగ్గరికి వచ్చేసరికి అదిగో ఆ ఇంట్లో నుండే అరుపులు వినిపిస్తున్నాయి అని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు. అయితే పదండి ఆ ఇంట్లోకి వెళ్దాం అని బాగీ ఇంజెక్షన్ బాక్స్‌తో సహా ముగ్గురు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అమర్, రణ్వీర్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఏవండీ అని బాగీ కేకలు పెడుతూ ముందుగా ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ పూర్తిగా స్పృహ కోల్పోయి ఉండటంతో ఆకాష్ కళ్ళు తెరువు, కళ్ళు తెరువు అని చాలా ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. అమర్ ఇక రణవీర్‌పై ఉగ్ర రూపం చూపిస్తూ జుట్టు పట్టుకొని తల పగలగొడుతూ బాగా చావగొడుతూ ఉంటాడు. ఈ లోపల బాగీ ఆకాష్‌ని లేపుదామని చూస్తూ ఉంటే ఆకాష్ ఏమో అసలు కళ్ళే తెరవడు. అదేంటి ఆకాష్ కళ్ళు తెరవటం లేదు. ఆకాష్, ఆకాష్ అని బాగీ విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇంజెక్షన్ బాక్స్ ఏమో ఇంకా పక్కనే ఉంటుంది. ఆకాష్‌ని అమర్, బాగీ ఇంకెలా కాపాడుకుంటారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.